భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు టీడీపీ నాయకులు కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. కోటలోని ప్రభుత్వ బాల సదనంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి బాల సదనం పిల్లలకు బాలికల హాస్టల్లోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, కోట మండల టీడీపీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పాదార్తి కోటేశ్వర్ రెడ్డి, కొనిశెట్టి రమేష్, షేక్ మోబిన్ బాషా, తుపిలి రాధాకృష్ణారెడ్డి, మూర్తి ఆనందకృష్ణ, జమ్మి ప్రసాద్, జరుగుమల్లి కోటేశ్వరరావు, మర్రి పోలయ్య, అనిల్, పి కిరణ్ కుమార్, వాకా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రజల గుండెల్లో ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొచ్చి ప్రతి స్కూలు కార్పొరేట్ స్కూల్లా ఉండాలా, గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఎన్నో మంచి పథకాలు తీసుకురావడం జరిగింది. పిల్లలకి యూనిఫామ్ అయితేనేమి, షూస్ అయితేనేమి, పుస్తక సామాగ్రి అయితేనేమి అన్నీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఇతర దేశాలు పర్యటించి ఎన్నో కంపెనీలు ఆకట్టుకొని గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారు, భయప్రాంతులకు గురయ్యారు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు శ్రమించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు పెట్టుబడిదారులు తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నో కంపెనీలు నిర్మించి అదేవిధంగా ఉపాధి కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి రాష్ట్రంగా మన దేశంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ బాబు గారు సారథ్యం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను కూడా నమ్మకం మా అందరి మీద ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మన కోట మండల పార్టీ తరఫున పెద్దలు కోట మండల టీడీపీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి దాతృత్వంలో ఈరోజు ఈ బాల సదనానికి వచ్చి ఈ పిల్లల మధ్య మన లోకేష్ బాబు గారి జన్మదినాన్ని జరుపుకోవడం, అది మన పార్టీ కోట మండల పార్టీ అందరూ ఇచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన పుట్టినరోజును పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇలాగే ఆయన మరెన్నో సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వినోద్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.